వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. తహసీల్దార్లను యథాస్థానాలకు బదిలీ చేయాలని అసోసియేషన్ డిమాండ్. బర్రెకి వందనం పేరుతో రావు సుబ్రహ్మణ్యం వినూత్న కార్యక్రమం. 11 సీట్లు వచ్చేసరికి ఈవీఎం ట్యాంపరింగ్ అని మతిపోయి మాట్లాడుతున్న జగన్. బక్రీద్ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు. ఆత్మహత్య యత్నం చేసుకున్న ప్రేమికుల జంట. ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం. హైదరాబాద్ నాంపల్లిలోని భూ పరిపాలన కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్లను యథాస్థానాలకు బదిలీ చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు కోరారు. తహసీల్దార్లకు డీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న అద్దె వాహనాలు, ఇతర బిల్లులను మంజూరు చేయాలన్నారు. అద్దె వాహనాల ఛార్జీలు పెంచి కొత్తగా ఏర్పడిన మండలాలలో తహసీల్దార్లకు, సిబ్బందికి రెగ్యులర్గా వేతనాలు మంజూరు చేయాలని కోరారు. ధర్నీ పోస్టులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఫీల్డ్ లెవెల్లో తహసీల్దార్లు మరియు ప్రధాన ఎజెండా అంశం. దాంతోపాటు తహసీల్దార్లకు అద్దె వాహనాలు ఇచ్చారు. ఆ అద్దె వాహనాల యొక్క ధరణి అంశం. ధరణిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి. అవి ప్రభుత్వానికి కూడా అద్దె సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ఒక్కొక్కటి ధరణి మీద మీకున్న అభిప్రాయాలు, ధరణిలో మీరు ఎదుర్కొంటున్న తర్వాత వీటితో పాటుగా డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ప్లస్ డిప్యూటీ కలెక్టర్ నుంచి హెచ్డిసిగా ప్రమోషన్ల కోసం చాలా కాలం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అంశము. దాంతో పాటుగా దాదాపు ఒక సంవత్సరం కింద కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఆ కొత్త మండలాలలో పనిచేస్తున్న సిబ్బందికి, తహసీల్దార్లకు ఇప్పటికి కూడా వేతనాలకు మరియు ఆ తహసీల్ సిబ్బందికి వేతనాలు మంజూరు చేయడం. దాంతో పాటు గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరి ఆ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ప్లస్ డిప్యూటీ కలెక్టర్ నుంచి హెచ్డిసిగా ప్రమోషన్ల కోసము చాలా కాలం పాటు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అంశము. దాంతో పాటుగా దాదాపు ఒక సంవత్సరం కింద కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఆ కొత్త మండలాలలో పనిచేస్తున్న సిబ్బందికి, తహసీల్దార్లకు ఇప్పటికి కూడా వేతనాలు లేవు. మనకు ఒక్క నెల వేతనం రాకపోతే చాలా అలకలంగా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. అటువంటిది గత సంవత్సర కాలంగా వేతనాలు లేక అల్లాడిపోతున్న ఆ తహసీల్దార్లకు మరియు ఆ తహసీల్ సిబ్బందికి వేతనాలు మంజూరు చేయడం. దాంతో పాటు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పటిష్టత. గ్రామంలో ప్రతి పనికి కూడా గవర్నమెంట్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రెవెన్యూ అధికారి. గ్రామ స్థాయిలో అయితే గ్రామ రెవెన్యూ అధికారి, మండలంలో అయితే మండల రెవెన్యూ అధికారి. మరి ఆ గ్రామ స్థాయిలో ఈనాడు రెవెన్యూ వ్యవస్థనే లేకుండా చిన్నాభిన్నం అయిపోయింది. దాన్ని తిరిగి పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతము అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్వ వైభవాన్ని తీసుకురావడం చాలా అవసరం ఉంది. ఇప్పుడు ప్రజలు ధరణి సంస్కరణ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధరణి సమస్యల సత్వర పరిష్కారం, సులభతర పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసింది. అనేక మార్పులు చేర్పులు, అధికార వికేంద్రీకరణ కూడా తహసీల్దార్లు, ఆర్డీఓలు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు వికేంద్రీకరణ చేసినప్పటికీ ఇంకా దాదాపు చాలా సమస్యలు మనం చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలోని దాదాపు 32,000 సమస్యలు గ్రీవెన్స్ పిటిషన్స్ పెండింగ్ ఉంది. ఆ రకంగా లక్షల్లో మొత్తం 33 జిల్లా. చిలకలూరిపేట పట్టణంలో బర్రెకి వందనం పేరుతో రావు సుబ్రహ్మణ్యం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని జగన్ గగ్గోలు పెట్టడం ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వీలుంటే ఎన్డీఏకి గతంలో వచ్చిన స్థానాల కంటే 60 పై
చిలుకు స్థానాలు తక్కువగా ఎందుకు వచ్చాయో జగన్ చెప్పాలన్నారు. గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు జగన్ చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు. 11 సీట్లు వచ్చేసరికి మతిపోయి మాట్లాడుతున్న జగన్కి చెప్పడం కంటే బర్రెకి చెప్పడం బెటర్ అని, ఎన్నికలు జరిగిన విధానం అర్థం చేసుకుని జగన్కి నువ్వన్నా చెప్పాలని బర్రెకి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం వందనం చేసి పరిస్థితి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్ల తాను ఓడిపోయానని చెప్పి చెప్తా ఉన్నాడమ్మా. ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా 11 సీట్లతోటి చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో 11 సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి గత అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా గొప్పలు పెడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారమ్మా. ఈ రోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసింది ఎవరమ్మా? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే వాళ్ళు చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు. అదే కనుక జరిగితే మన కేంద్రంలో గతంలో 350 పైచిలకు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో 290 పైచిలకు మాత్రమే సీట్లు వచ్చినాయి. అంటే 60 సీట్లు తగ్గినటువంటి 60 సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది. మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్ లో మరి గతంలో వచ్చినటువంటి 300 పైచిలకు స్థానాలు దాటి 400 పైచిలకు స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన మరి అక్కడ తెచ్చినవాళ్ళు కదా. ఆ విషయం మాజీ ముఖ్యమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిదనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. తల్లి నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నామమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు. ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రాసెస్ ఈవీఎం ద్వారా ఓట్లు వేయటం అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి 151 సీట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినాయని మీరు భావించాలి కదా. అప్పుడు వస్తేనేమోనా 151 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈవీఎంల ట్యాంపరింగ్. ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్ వద్ద గల ఈద్గా నందు చిలకలూరిపేటలోని ముస్లిం సోదరులందరూ భారీ సంఖ్యలో పాల్గొని బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక నమాజ్ కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అన్ని మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ కార్యక్రమాలు నిర్వహించారు. ليس لهم طعام إلا من ضريع لا يسمع فيه السماء كيف رفع أكبر الله حمده الله أكبر الله أكبر الله أكبر
سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فجعله غثاء أحوى سنقرئك فلا تنسى. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారన్నారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేగాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మున్నిరత్నం, సురేష్ బాబు, రాజ్ కుమార్, గోపీనాథ్, స్వతంత్రశేఖర్, కన్నన్, అప్పు మరియు ముస్లిం నేతలు జాకీర్, అన్సర్ పాల్గొన్నారు. इसका करते हैं खुशी का बात है आप सब मिलने के लिए ये बकरीद मुबारक बोलने के लिए हम हमारे साथ हमारा दोस्त सब आए हुए। ये तेलुगुदेशम पार्टी की तरफ से आप सबका दुआ दिया चंद्रबाबू नायडू साहब जीतने के लिए, सरकार बनाने के लिए आप दुआ आज चंद्रबाबू साहब ये वजीर आला बनाया है। सो इसके लिए आपको बहुत शुक्रिया बोल रहा हूं। पहले इन सबका तरफ से आप सबको ईद मुबारक बकरीद का बोलने के लिए आया हूं। आप सबका ईद मुबारक, शुक्रिया। बस ముస్లిం మైనారిటీ సోదరులందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున ప్రతి ఒక్క ఈద్గాకి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు చేరుకొని మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలిపారు. దీంట్లో భాగంగా డాక్టర్ సురేష్ బాబు గారు, పిఎస్ మున్రత్నం సార్ గారు, సత్యేంద్రశేఖర్, రాజ్ కుమార్ గారు, జాకీర్ గారు, గోపి ఈ అందరూ చేరుకొని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఈద్ ముబారక్. మహబూబాబాద్ జిల్లా భయ్యారం మండలం కోటగడ్డలో ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు రవలి మృతి చెందగా ప్రియుడు రవీందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గత ఏప్రిల్ నెలలో ఇంటి నుండి వెళ్లిపోయిన ప్రేమికులు శ్రీకాకుళం జిల్లాలో కాపురం పెట్టారు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రేమ జంటను పట్టుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించారు. గత 3 రోజుల క్రితం రవీందర్ ఇంటికి వచ్చిన రవలి ఈ తెల్లవారుజామున ఉరవేసుకుని ఆత్మహత్య చేసుకోగా అది చూసిన రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ రోజు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ ఉందని భయపడి ఆత్మహత్యానికి ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. రవీందర్ పరిస్థితి విషమించడంతో బంధువులు మహబూబాబాద్ హాస్పిటల్ కు తరలించారు. పిల్లగాని తీసుకుపోయేటప్పుడు ఈ పిల్లగాడే పోయి అక్కడ పోయి తీసుకొచ్చింది. ఇక్కడైతే
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ముస్తాబాద్, అవునూర్, కొండాపూర్ ఈద్గుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించి ఈద్గుల వద్ద ప్రార్థనలు చేయడం ఆకర్షించింది. మత గురువుల అనుసారంగా ప్రార్థనలు చేసి ఒకరికొకరు అల్లాయ్ బలాయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత గురువులు మాట్లాడుతూ సమాజ హితం కోసం ప్రతి మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు సర్బర్ పాషా, మండల కో-ఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా, నజీర్, జహంగీర్, అస్లాం, ముక్తార్, షాదొద్దీన్, తాదొద్దీన్, కలీం పాల్గొన్నారు. Allahu Akbar. Alhamdulillahi Rabbil Alamin. الشمس والقمر يحسبان والنجم والشجر يسجدان والسماء خلق الإنسان इंशाल्लाह हम भी करेंगे। अगर आगे चल के क्या होता है कैसा होता है अल्लाह जाने। जहाँ तक हो सके गवर्नमेंट हमारा मदद की वास्ते कोशिश करे। सलाम पेश करते हुए आज बहुत बड़ी खुशी का दिन है। ईद अज़हा की नमाज बहुत खुशी से अदा किया है। हमारे भाइयों बहनों और सभी को ईद मुबारक कहलाते हुए और हमारे इस गंगा जमुना की तहजीब के हिसाब से हम हमारे हिंदू भाइयों को भी इस ईद का खुशी का मौका पे हम ईद मुबारक कहते हैं। सभी हजरात से गुजारिश है कि अपने अपने घरों में अच्छी तरीके से जाके आज का ईद का खुशी का दिन मनाइए। सबको सलाम पेश करते हैं। क्या है थोड़े लोगों से तकलीफ भी हो रही है। अब हर साल में Allahu Akbar. Alhamdulillahi Rabbil Alamin. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లిం మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గంభీరావుపేట మండల కేంద్రంలో పాటు కొత్తపల్లి, లింగన్నపేట, ముస్తాఫానగర్, మల్లారెడ్డిపేట, సముద్ర లింగాపూర్ తదితర గ్రామాల్లో ముస్లింలు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దైవ ప్రవక్త ఇబ్రాహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను ప్రతి ఏటా కులాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ లాగా పండుగను జరుపుకుంటామని రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేని, బ్రదర్స్ జుబేర్, సాదత్,
ఎంఏ వహీద్, హైమద్, నవాజ్, అబ్దుల్ రహీం, స్థానిక ఎస్ఐ రామ్మోహన్, పోలీస్ సిబ్బంది, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. واجعلوها من أطيب ذخائركم عند الله فإنها بيوم القيامة مطاياكم ومقطوعة الأذن ومهدمة الأسنان وكل ذات عيب ينقص من لحمها واختاروها لثمنها فالشاة السمينة أفضل من شاتيها فقط عن 7 عيد من يوم النحر ويومين بعده والأفضل لمن يريد أن ويستحب التصرف ثلث لنفسه وثلث هدية وثلث للفقراء والمساكين إن كان تطوعا فإن كان عليهم ولا هم يحزنون برحمته وهو أرحم الراحمين والحمد لله فاذكروا اسم الله عليها صواب فإذا وجد الله تعالى جواد كريم ملك بر من سيئات أعمالنا من يهدي فأعوذ بالله من الشيطان అడిచ్చిండు కెమెరా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. తహసీల్దార్లను యథాస్థానాలకు బదిలీ చేయాలని అసోసియేషన్ డిమాండ్. బర్రెకి వందనం పేరుతో రావు సుబ్రహ్మణ్యం వినూత్న కార్యక్రమం. 11 సీట్లు వచ్చేసరికి ఈవీఎం ట్యాంపరింగ్ అని బతిపోయి మాట్లాడుతున్న జగన్. బక్రీద్ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు. ఆత్మహత్య యత్నం చేసుకున్న ప్రేమికుల జంట. ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.